Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604-37152 and 74161-43373. నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి నియోజకవర్గంలో చిన్న సంఘటనలు తప్ప ప్రశాంతంగా జరిగిన పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్న మహిళలు. ఓటు హక్కును నగిరిపల్లిలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సధుంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వినియోగించుకున్నారు. పోలింగ్ సరళిని పరిశీలించిన ఎన్డీఏ వైకాపా అభ్యర్థులు, నాయకులు. మదనపల్లి నియోజకవర్గంలో చిన్న సంఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలి వెళ్లారు. పోలింగ్ కేంద్రాల వద్ద మహిళా ఓటర్లు ఎక్కువగా బారులు తీరారు. ఎండను కూడా లెక్క చేయకుండా వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా చూపించారు. You are for what video making? Okay. మధ్యలో పోల్చలేదు స్టార్ట్ అయిందా
అప్పుడే ఆధార్ కార్డు మర్చిపోయింది. మీ పిఎస్సి చెప్పినారా మా మీకు ఇదే స్టార్టింగ్ రూమ్. ఓట్ లేదేనా అది కాదు సరే ఎవరు సార్ పిఓ పిలిచండి ఎంతో పిఓ అట్లా కాదు సార్ ఒక తప్పు అనేది తప్పేది రోజుగా ఓటు ఓటర్లు మేము ఇబ్బంది పెట్టాలి ఏమని మేమేమి ఇబ్బంది పెట్టలేదే ఆయన ఓటు వేయమంటాడు అంతే ఆయన వేయలేదు కానీ అంత ఇది కాదు కదా ఆయన దేనికి పోలీసులు ఉంది మల్లికా బియ్యాన్ని మాట్లాడాలి ఓటు ఏమైంది లేదా మాట్లాడారు మల్లికా బియ్యం ఉంది ఓటు ఏమైనా తెలుసుకోవాలి సార్. మదనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న పోలింగ్ సరళిని మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. నేడు ఆయన సొంత గ్రామమైన నగరిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుంగనూరు, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో వైసీపీ వారు ఎన్డీఏ కూటమి పోలింగ్ ఏజెంట్లను కిడ్నాప్ చేసి దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కెమెరా గుద్దుతాడు దూరం పోయి పక్కన ఓకే మా థ్యాంక్ యూ కొద్దిగా కదమ్మా
అసెంబ్లీ పార్లమెంటుకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో వైసీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తిరిగి వైసీపీని అధికారంలోకి తెస్తాయని వారు విలేకరులతో చెప్పారు. మా ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైన ఫ్యాన్ గుర్తుకు ఓటేయడం జరిగింది. తప్పకుండా అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. ఎన్ని శక్తులు అడ్డుకున్నా కానీ భగవంతుడి దయ, ప్రజల అభిమానం. పోలింగ్ సరళిని చూస్తుంటే ప్రజలే స్వచ్ఛందంగా ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను పర్యటించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లు తన వద్దకు వచ్చి సైకిల్కు ఓట్లు వేస్తామన్నా అని చెబుతున్నారని తెలిపారు. ఖచ్చితంగా జూన్ 4వ తేదీన విడుదలయ్యే ఫలితాల్లో ఎన్డీఏ కూటమి గెలవడం తథ్యమని చెప్పారు. ఈవీఎంలు రాజకీయ బట్ట అయిపోతుంది కదా, ఏమైనా చెల్లి మీకే ఉందమ్మా. కలుపుకోకపోతేనే మంచిది కదా.
సెల్ ఫోన్ ఇస్ నాట్ అలౌడ్ సార్. ప్లీజ్ సెల్ ఫోన్ నాట్ అలౌడ్. బార్ ప్లీజ్. ये इधर व्हील चेयर का ये आपका काम है उधर बोलना. ఈరోజు వాస్తవానికి పోలింగ్ డే. ఈ పోలింగ్ డే వచ్చి దాదాపు మేము ఈ 55 రోజులు కష్టపడిన తర్వాత దాని ప్రతిఫలం ఈరోజు మనం చూడబోతున్నాం. కాకపోతే ఎక్కడ పోతే కూడా ప్రజలు నిజంగా వాళ్ళు ఉన్న పోలింగ్ స్టేషన్స్లో వాళ్ళు స్వీకరించే ఆనందం చూస్తానే వాళ్ళు పలకరించే విధానం వాళ్ళు మాట్లాడే పద్ధతిలోనే తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ రావాలా, మదనపల్లిలో నాయకత్వం మారాలా, ఈ అరాచక పరిపాలన పోవాలా. చేసింది ఏమీ లేదు వైఎస్ఆర్సీపీ నాయకులు, మాటలు తప్ప. మోసం చేశారు మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు. చాలా బాధతో ప్రజలు వన్ సైడ్ ఓటింగ్ జరుగుతుంది. దాదాపు గ్రామాలు నేను దాదాపు 50-60 బూతులు తిరిగేసి వచ్చాను. ఎక్కడ వెళ్తే కూడా సేమ్ స్టేటస్లో ఉంటాను. చాలా పరిస్థితి ఇదిగా ఉంది. బట్ ఓవరాల్గా ప్రజలు మార్పు కోరుతున్నారు. ఆ మార్పే ఈరోజు మదనపల్లికి, ఆంధ్ర రాష్ట్రానికి సర్వస్వమై, ఆ మార్పే రాష్ట్ర అభివృద్ధి దిశ అని, ఆ మార్పే ప్రజల భవిష్యత్తు అని చెప్పి ప్రజలు వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కసిగా ఓట్లు వేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని హోప్ మున్సిపల్ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ పోలింగ్ సరళిని చూస్తే వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలే తిరిగి వైసీపీని అధికారంలోకి తెస్తాయన్న నమ్మకం కలిగిందన్నారు. నమస్కారం. ఈరోజు ఓటింగ్ డే కాబట్టి చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు నేను కూడా వచ్చేస్తున్న నా ఓటును మున్సిపల్ ఉర్దూ హోప్ హై స్కూల్ కోట వీధులందరూ వచ్చి ఓటు ఉపయోగించుకున్నాను. మా ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి ఓటు ఇచ్చినారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చేయాలి. ఎందుకంటే ఓటు విలువ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా కీలకమైనది. ఒక మంచి వ్యక్తి, ఒక మంచి గవర్నమెంట్ మన చేతికి రావాలంటే మన ఓటు హక్కును మనం ఉపయోగించుకోవాలా. అది ప్రతి ఒక్కరూ గమనించాలా. అదే కాక నేను చెప్పడం ఏమంటే ఓటు విలువ ఎట్లంటే నరేంద్ర మోడీ గారి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన ఓటు విలువ కూడా ఒకటి, 1 ఒకటే. అదే కాకుండా మన ఓటు విలువ కూడా ఒకటే. కాబట్టి ఆయన ఓటు విలువతో సమానమే మన ఓటు కూడా. కాబట్టి ఎవరు తమ ఓటును తక్కువ అంచనా వేసుకోవద్దండి. ఏమి ఆ ఓటు వేస్తే మేము వేయకపోతే ఏమనే మాట అనుకోవద్దండి. ఆ ఒక్క ఓటుతోనే ఒక మంచి నాయకుడు ముందుకు పోవచ్చు, ఒక మంచి నాయకుడు వెనక్కి రావచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మీరు కూడా ఓటు వేసి మీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కూడా
ఓటుకు మూవ్ చేసి 100% మదనపల్లిలో పోలింగ్ అయ్యేటట్టు మదనపల్లి నియోజకవర్గంలో పోలింగ్ అయ్యేటట్టు సహకరిస్తారని ఆశిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని బీటీ కళాశాల నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా 13/5/24 ఎలక్షన్స్. ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటుని స్వచ్ఛందంగా ఉపయోగించుకోవడానికి వస్తున్నారు. అదేవిధంగా నేను కూడా మొట్టమొదట మహిళా చైర్పర్సన్గా నా ఓటుని ఈరోజు వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ అమూల్య ఓటుని వేసి ఓటింగ్ శాతాన్ని పెంచుతూ మంచి ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వాళ్ళ ఓటుని వేయడానికి రావాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి నియోజకవర్గంలో చిన్న చిన్న సంఘటనలు తప్ప ప్రశాంతంగా జరిగిన పోలింగ్. రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్న మహిళలు. ఓటు హక్కును నగిరిపల్లిలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సధుంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వినియోగించుకున్నారు. పోలింగ్ సరళిని పరిశీలించిన ఎన్డీఏ వైకాపా అభ్యర్థులు నాయకులు. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.